నమస్తే మంది రామారావు గారు, వెల్కమ్ టు ఐకాన్ పాలిటిక్స్. సార్, ఇప్పుడు విజయశాంతి గారికి కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్సీ టికెట్ అంటూ ఇవ్వడం జరిగింది. గతంలో విజయశాంతి గారు బీజేపీ కదా, సో అక్కడ నుంచి ఇటేపు ఎలా వచ్చారు? అండ్ ఇంకోటి వచ్చి రాగానే విజయశాంతి గారికి ఎమ్మెల్సీ ఇచ్చారు. ఓకే, ఎలా ఇచ్చారో అది వాళ్ళ పార్టీ అంతర్గత వ్యవహారము. అండ్ నెక్స్ట్ ఇప్పుడు విజయశాంతి గారికి మంత్రి పదవి ఇంకోటి ఇచ్చి క్యాబినెట్ లో తీసుకునే అవకాశంలో ఉందంటారా? ఒక మంత్రి పదవి వస్తుందని ఊహాగానాలు, కానీ కాంగ్రెస్ పార్టీలో ఒక కీలకమైన నాయకురాలుగా ఉంటుంది. ఎందుకంటే టీఆర్ఎస్ పార్టీలో నెంబర్ 2గా ఉండేది. ఇక్కడ ఇప్పుడు అట్లాంటి నెంబర్ 1లు నెంబర్ 2లు అట్లాంటి ఆశలు మనం పెట్టుకోవాల్సిన అవసరం లేదు. కానీ కాంగ్రెస్ పార్టీలో అతి కీలకమైన వ్యక్తిగా ఉంటుంది. తర్వాత ఈ మన రాహుల్ గాంధీ మాత్రం విజయశాంతి మీద చాలా పెద్ద హోప్ పెట్టుకున్నాడు. స్టార్ క్యాంపెయినర్గా పెడతాడు. తర్వాత హోము ఇవ్వచ్చు అనే వినికిడి ఉంది. ఎందుకంటే విజయశాంతిలో తెగింపు ఎక్కువగా ఉంది. తర్వాత ఏంటంటే ఆవిడ రాజకీయాలు రంగరించదు. ఇక్కడ ఉన్నది ఇక్కడ మాట్లాడుతుంది, ఇక్కడ మాట్లాడింది ఇక్కడ చేస్తుంది గనక అట్లాంటి వాళ్ళతో పనులు చేయించుకోవచ్చు. ఆవిడకి రాజకీయాలు అంతగా అంటే రాజకీయాలు ఇష్టం ఉండదు, సేవాభావం ఉంది. తన ఆ సేవాభావంతోనే తనకున్న ఆస్తులన్నీ కూడా కరగదీసుకుంది. నాకు తెలుసు కదా, ఎందుకంటే ఆవిడ తాలూకు ఆత్మకథ రాసింది నేనే ఆంధ్రప్రభలో. గనక అటువంటి వ్యక్తి కాంగ్రెస్ పార్టీకి పెద్ద ఎసెట్ అవుతుంది. తర్వాత ఆవిడేమి కూడా ఫ్రేముడ్ థాట్ ఏమని చెప్పదు, మనసులో ఉన్నదే చెప్తుంది. ఈసారి తప్పకుండా ఈ 4 సంవత్సరాల వ్యవధిలో కూడా మంచి కీలకమైనటువంటి మంత్రి పదవిని తప్పకుండా చేపడుతుంది. మనం ఏమి చెప్పుకున్నా తప్పకుండా జరిగింది కనుక ఇది కూడా జరుగుతుందని నేను నమ్ముతున్నాను. ఇక్కడ రేవంత్ రెడ్డి కూడా విజయశాంతి తాలూకు ఆ గుణగుణాలు, ఆవిడ తాలూకు మనస్తత్వాన్ని కూడా బాగా తెలుసుకున్నాడు కనుక వాళ్ళిద్దరి మధ్య చక్కని సయోధ్య కుదిరింది. తర్వాత విజయశాంతి పక్కన ఉన్న వాళ్ళందరూ కూడా తెలంగాణకి మూల స్తంభాలు లాంటి వాళ్ళు ఉన్నారు. తెలంగాణ ఆవిర్భావానికి కావలసినటువంటి ఎన్నయ్య వీళ్ళందరూ అసలు మొదట వచ్చింది విజయశాంతి దగ్గరికే వచ్చారు. ఆలయ నరేంద్ర ఎన్నయ్య అంటే ఆయన తెలంగాణ ఆవిర్భావ సభ్యుల్లో ఒక ఆయన మొన్న చెప్పాడన్నమాట. ఎందుకంటే వీళ్ళందరూ తెలంగాణ కోసం నడుము బిగించిన వాళ్ళందరూ విజయశాంతితోనే ఉన్నారు. వారు డెఫినెట్గా ఎంతగానో పడిన కష్టానికి వాళ్ళు డెఫినెట్గా ఒక కసిగా పనిచేస్తారు. డెఫినెట్గా వాళ్ళు కోరుకున్న తెలంగాణని మాత్రం సాధించుకుంటారు. అలాగే రేవంత్ రెడ్డి కూడా కొండంత బలంగా విజయశాంతి ఉంటుందని నేను నమ్ముతున్నాను. ఓకే సార్, ఇక్కడ విజయశాంతి గారికి హోమ్ మినిస్టర్ ఇవ్వాలని ఇచ్చే యోచనలో కాంగ్రెస్ ప్రభుత్వం, తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఉందని మీరు చెప్తున్నారు కదా. సో ఇప్పుడు చెప్పండి. విజయశాంతికి హోమ్ ఇస్తారన్నది మాత్రం గట్టి నమ్మకం. హోమ్ డిపార్ట్మెంట్ ఇస్తారనేది గట్టి నమ్మకం. దానికి కారణం కూడా చెప్పాను కదా, హోమ్ మినిస్టర్ వచ్చేవాళ్ళు ఆ గంభీరంగా ఉండాలి, నిర్దాక్షిణ్యంగా వ్యవహరించాలి, అనుకున్నది 6 100 అమలు చేయాలి, తన పర భేదం ఉండకూడదు. ఇవన్నీ లక్షణాలు విజయశాంతిలో ఉన్నాయి కనుక ఇవ్వచ్చు. అందులోనూ రాహుల్ గాంధీ కనిపించినటువంటి కర్కోటకుడు, ఆయన అనుకున్నది తప్పకుండా చేస్తాడు. మరి రేవంత్ రెడ్డికి ఎంతమంది ముఖ్యమంత్రిని చేయొద్దన్నా అనుకున్న పని చేశాడు కదా, అలాగే విజయశాంతి విషయంలో కూడా చేస్తాడనే నమ్మకం నాకుంది. ఓకే సార్, ఇక్కడ నెక్స్ట్ విజయశాంతి గారికి హోమ్ కాకుండా ఇంకే వేరే ఏదైనా శాఖ ఇచ్చే అవకాశాలు ఉన్నాయంటారా? హోమ్ ఇస్తారండి. లేదంటే మాత్రం కొంచెం ఇంపార్టెంట్, ఇప్పుడు పంచాయతీరాజ్ కానీ లేకపోయినట్టయితే
ఆ, అది అంటే ప్రాధాన్యత ఉన్నటువంటి మున్సిపాలిటీస్ ఉన్నాయి కదా, అటువంటి మాట కొంచెం ఆమ్, ఈ టౌన్లు పట్టణాలని డెవలప్మెంట్ చేసేవి, పల్లెటూరులను డెవలప్మెంట్ చేసేవి, అవును. ఇట్లాంటి డెవలప్మెంటల్ ప్రోగ్రామ్స్ ఇస్తే ఇవ్వచ్చు. కానీ నాకు 90% హోమే ఇస్తారని నమ్మకం. ఓకే. హోమ్ అయితే ఆవిడ సూట్ అవుతుంది. సూట్ అవడం ఏంటంటే కఠినంగా వ్యవహరించడం. అది. ఓకే. ఓకే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అమ్మా.